హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్లో బుల్ బేపస్సం సృష్టిస్తుందా ఆ విషయాల గురించి చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్, వచ్చే వారం ట్రేడ్ స్ట్రాటజీస్ ఎటువైపు అనేది చూద్దాం. అలాగే ఈ 2 స్టాక్స్ని నిఫ్టీ నుంచి తీసేస్తున్నారు, అలాగే మరొక 2 స్టాక్స్నేమో నిఫ్టీలోకి యాడ్ చేస్తున్నారు. అవేంటో చూద్దాం. అలాగే వచ్చే వారం కీ ఈవెంట్స్లో యుఎస్కి సంబంధించి, మన కంట్రీకి సంబంధించి జీడిపి నెంబర్స్ రాబోతున్నాయి. అవి మార్కెట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి ఆ విషయాలు చూద్దాం. అలాగే రిలయన్స్ ఏజిఎం ఉంది. దానికి ముందు మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు, రిలయన్స్ యొక్క చార్ట్ ఏం చేస్తుంది, ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాం. అలాగే ఈ కింద మెన్షన్ చేసిన స్టాక్స్ యొక్క చార్ట్స్, ఎస్పెషల్లీ జియో ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూ చూడటానికి పనికొచ్చే పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. అలెంబిక్ ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, పాజిటివ్ న్యూస్ అప్డేట్, అది చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి మీ అంతటా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వచ్చే వారం ఈవెంట్స్, రిలయన్స్ ఏజిఎం ఉంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రిలయన్స్ అనేది నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత అంత వెయిటేజ్ ఉన్న స్టాక్ ఏంటి అంటే రిలయన్సే కదా. రిలయన్స్ ఏజిఎం అప్పుడు మార్కెట్ యొక్క వోల్టాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ రిలయన్స్ ఏజిఎంలో కనుక మంచి హైలైట్స్ ఉన్నాయి, బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి కామెంట్స్ మంచిగా చేశారనుకోండి, అట్లాగే ఏంటంటే ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఏదైనా పాజిటివ్గా వచ్చేలాగా చేస్తే మార్కెట్ని పట్టుకోవడం కష్టం. అట్లాగే పెద్ద థింగ్స్ ఏమీ లేవు, నార్మల్ క్యాజువల్ మీటింగ్ లాగా ఉంటే కనుక రిలయన్స్లో వోల్టాలిటీ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తే ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఒక లుక్ వేద్దాం. రిలయన్స్ చార్ట్ గురించి చూసే ముందు ఇతరత్ర ఈవెంట్స్ ఏంటి వచ్చే వారం అంటే, మన కంట్రీకి సంబంధించి యూఎస్కి సంబంధించిన జీడిపి నెంబర్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా మనం చాలా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ మన కంట్రీకి సంబంధించిన జీడిపి డేటా వచ్చిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయ్యే ఈవెంట్ అది. థింగ్స్ బాగుంటే జీడిపి నెంబర్స్ అనుకున్నట్లు ఊహించినట్లే వచ్చి ఇంకొంచెం బెటర్గా వస్తే కనుక ఒకలాగా ఉంటుంది. కాకపోతే ఆర్బీఐ మనకు ఆల్రెడీ గైడ్లైన్స్లు ఇచ్చింది, ఈ క్వార్టర్కి సంబంధించి నెంబర్స్ అంతా అనుకూలంగా రావు అని. కాబట్టి ఏంటంటే దానివల్ల మార్కెట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. చూడండి, నిఫ్టీ యొక్క చార్ట్ గురించి చూద్దాం. నిఫ్టీ గురించి చూడాలి అని అంటే రిలయన్స్ యొక్క చార్ట్ ఏంటో చూద్దాం. చూడండి సార్, రిలయన్స్ ఏదైనా కరెక్షన్ వస్తే కనుక వదిలిపెట్టద్దు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లెవెల్ 2574, అలాగే 2422. అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకోవడానికి ఇది మంచి లెవెల్. ఇది ఏంటంటే మంత్లీ చార్ట్ అనమాట. కానీ మామూలుగా ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే రిలయన్స్ యొక్క కరెంట్ ట్రెండ్ ఏంటి అంటే అప్ ట్రెండ్. ఇట్ ఈజ్ ట్రయింగ్ టు మూవ్ టవార్డ్స్ 3074 అండ్ 3110 అంటాను. మనకి ఏజిఎంలో ఏదైనా షాక్ ఇచ్చినా, ఏదైనా సర్ప్రైజ్గా మనకి పాజిటివ్ న్యూస్ వచ్చినా ఖచ్చితంగా ఏంటంటే న్యూ ర్యాలీ కానీ లేకపోతే మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ జనరల్గా ఏంటంటే సర్ప్రైజ్లే ఉంటాయి, పాజిటివ్ థింగ్సే ఉంటాయి అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వకపోవచ్చు రిలయన్స్ ఏజిఎం వల్ల అని నేను అనుకుంటున్నాను. టెక్నికల్గా చూస్తే అప్ ట్రెండ్ నడుస్తుంది. అలాగే ర్యాలీ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. కమింగ్ డేస్లో 3074, 3110 ఈ లెవెల్కి వెళ్ళే అవకాశాలు రిలయన్స్ యొక్క చార్ట్లో కనిపిస్తున్నాయి. చూడండి, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్లు మంచి జోష్లో ఉన్నాయి. ఫెడ్ ఏంటంటే రేట్ కట్స్ గురించి పాజిటివ్ కామెంట్స్ చేయటం, రేట్ కట్స్ ఉండొచ్చు అనేది అందరికీ అర్థమైపోయింది కూడా. అయితే ఏంటంటే 24947, 25075. ఇప్పుడు ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి యుఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉంటాం, గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే చూపించింది. కాబట్టి రేపు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప ఏషియన్ మార్కెట్స్ జోష్లోనే ఉంటాయి. కాకపోతే మార్కెట్ ఓపెనింగ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఓపెన్ అవ్వబోతుంది. 24,947, 25,075. ఈ జోన్లో ఆర్డర్లు క్లియర్ అయ్యేదాకా జాగ్రత్త. ఎంత గుడ్ న్యూస్ ఉన్నా కూడా మనం ఈ పర్టికులర్ నెంబర్ అట్లీస్ట్ ఏంటంటే 25,005, 25,075 ఈ జోన్ చాలా జాగ్రత్తగా ఉండాలి.
సో ఓవరాల్గా కొంచెం లిబరల్గా తీసుకుంటే జోన్ని 24,963, 25,075 ఇది ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కాబట్టి మనం సెల్ చేయొద్దు, మనం షార్ట్ కూడా చేయకూడదు. కాబట్టి ఈ జోన్ టచ్ అయ్యి డిప్ అయితే మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయొచ్చు అనేది ఆలోచించాలి. సో కాబట్టి హోప్ఫుల్లీ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉంటాయి. సో మనకి గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగానే మార్కెట్ ఓపెన్ అయితే కనుక 24,960 అబౌవ్ చాలా జాగ్రత్తగా ఉండండి అంటాను. ఎందుకనంటే ఆల్రెడీ లాంగ్స్లో ఉన్న వాళ్ళు చెప్తున్నాను అనమాట. సేమ్ థింగ్ అట్లా అని ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్, మనం వెళ్ళి షార్ట్ సేల్ చేయకూడదు. ఎందుకంటే డిజైర్డ్ టార్గెట్ అనేది డౌన్ సైడ్ రాదు, మార్కెట్ ఈజ్ ఎయిమింగ్ టువర్డ్స్ అప్వర్డ్స్. కానీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఉంది కాబట్టి ఈ జోన్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాబట్టి కాస్త రేంజ్ బౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి 1 to 2 ట్రేడింగ్ సెషన్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉండాలి అని చెప్తాను. ఒక్క డేలో అయితే కనుక ఈ జోన్ అనేది క్లియర్ అవ్వదు. కాబట్టి 24,950 దాటిన తర్వాత బై పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. షార్ట్ చేయొద్దు, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, డిప్ కొడుతుంది. కానీ మనం అనుకున్న షార్ట్ చేసి డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చే అంత డిప్ ఏం అవ్వదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి చెప్తాను నిఫ్టీ గురించి. చూడండి ఫ్రెండ్స్, అలాగే జియో ఫినాన్స్ గురించి. సో జియో ఫినాన్స్కి సంబంధించిన థింగ్ ఏంటంటే మంచి పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే వాళ్ళకి అప్రూవల్ వచ్చింది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అనేది సో 49% ఆఫ్ ఈక్విటీకి వాళ్ళు పెంచుకోవడానికి కోసం ఏంటంటే ఏ అయితే అప్రూవల్ కావాలో సో ఆ అప్రూవల్స్ అన్నీ కూడా వచ్చాయి అన్నమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ది ఫినాన్స్ సో వీళ్ళ నుంచి అప్రూవ్ వచ్చింది. కాబట్టి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ ఇంక్లూడింగ్ ఎఫ్డిఐ సో ఏంటంటే 49% ఆఫ్ ది టోటల్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కోసం వీళ్ళు పర్మిషన్ అయితే తెచ్చుకున్నారు. ఇది శుభసూచకం. ఆల్రెడీ జియో మనకి ఇచ్చిన గైడెన్స్ ఏంటి అంటే సో జియో ఫైనాన్షియల్ వాళ్ళు అనౌన్స్ చేశారు పార్ట్నర్షిప్ విత్ బ్లాక్ రాక్. సో వాళ్ళు ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ అండ్ బ్రోకింగ్ బిజినెస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జాయింట్ వెంచర్ అనమాట. రిలయన్స్ అదే మనకి ఇప్పుడు జియో ఫైనాన్స్తో కలిపి అనమాట. సో ఇలా ఈ రిలేషన్షిప్ ఎక్స్పాండ్ అయ్యి సో ఇండియా అసెట్ మేనేజ్మెంట్ అలాగే బ్రోకింగ్ కంపెనీ వీటిని ఎఫెక్ట్ చేయ ఆ బిజినెస్ని ఎఫెక్ట్ చేసి వీళ్ళు ఆక్యుపై చేయడానికి వస్తున్నారు. కాబట్టి వీళ్ళు రాకముందే ఒకవేళ మనకి బ్రోకింగ్ కంపెనీకి సంబంధించిన కంపెనీ లైక్ ఏంజల్ వన్ అట్లాంటివి సో వీళ్ళు అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు అనేది మనం కాషియస్గా వాచ్ చేస్తూ ఉండాలి. అలాగే ఏఎంసీ బిజినెస్ మీద ఉన్న కంపెనీలు ఏంటి, అవి ఎలా ఎఫెక్ట్ అవుతాయనే చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఇనీషియల్ మూమెంట్స్లో ఆఫర్లు ఇస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్కి మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం వచ్చినంత ట్రేడ్ చేసుకోండి అంటే ఉన్న బ్రోకింగ్ కంపెనీల నుంచి పీపుల్ అంతా కూడా అటువైపు మారారనుకోండి, బ్రోకింగ్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కదా. దాని తర్వాత టారిఫ్స్ పెంచుతారు, ఆ విషయం మనందరికీ తెలుసు. కాకపోతే ఇనీషియల్గా వాళ్ళు అలా డ్యామేజ్ అదే ముందు అట్రాక్ట్ చేసి దాని తర్వాత బిజినెస్ని గ్రో చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసినా కూడా పీపుల్ వెళ్తారు. ఎందుకంటే ఫ్రీ ఎవరు ఇస్తున్నారని చూసి వెళ్తారు కదా. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జియో ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ సెగ్మెంట్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే స్కోప్ ఉంది. వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళ బిజినెస్కి కోరిలేటెడ్గా కూడా ఏంటంటే జియో ఫైనాన్స్ని పెంచుకోవచ్చు. భవిష్యత్తులో మంచి స్టాక్ అవుతుంది ఖచ్చితంగా జియో ఫైనాన్స్ అని చెప్తాను. సో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే కనుక వాల్యుయేషన్స్ హైగా ఉంటాయి జియో ఫైనాన్స్వి. ఒకసారి టెక్నికల్గా చార్ట్ కూడా ఒక లుక్ వేద్దాం పదండి. చూడండి సార్, జియో ఫైనాన్స్కి సంబంధించి సో నేను ఐపీఓలోకి లిస్ట్ అయిన తర్వాత సో ఒక 1 to 2 years 3 years ఆగమని చెప్తాను. ఎందుకనంటే సో ఐపీఓలో లిస్ట్ అయిన ప్రైస్ కన్నా కట్ అయితే మనకి క్లియర్ కట్గా బయర్ ఎక్కడ ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతుంది అదనమాట. సో అయితే 327 దగ్గర ఉన్న స్టాకు 200 బిలో కట్ అవుతుందా అని అంటే డౌటే. సో ఈలోపే మంచిగా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తే పీపుల్ బై చేస్తారు. మరి ఇప్పుడున్న చార్ట్కి సో లక్రేటివ్ లెవెల్స్ ఏంటి అని అంటే కనుక సో ఇప్పుడున్న చార్ట్కి టెక్నికల్గా లక్రేటివ్ లెవెల్స్ ఏంటి అని అంటే మనం చూడాల్సింది 317, 309. వాల్యుయేషన్ పరంగా ప్రైస్ టు ఎర్నింగ్ ఇలాంటివి చూసుకొని వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం చేయలేము. ఎందుకంటే గుడ్ విల్ ఉండటం వల్ల ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంటాయి. సో అదనమాట. సో ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్లు వచ్చి స్టాక్ మార్కెట్ పడిపోతే ఈ 317, 309 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడిగితే కనుక మనం ఒకసారి రివ్యూ చేద్దాం, స్టడీ చేద్దాము. ఆ లెవెల్లో ఏంటి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒకసారి స్టడీ చేద్దాం, గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నైట్ వెబినార్ ఉంది క్యాండిల్ స్టిక్స్ మీద బేసిక్స్, అట్లాగే ఏంటంటే మనీ మేనేజ్మెంట్. మీకు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏమీ తెలియదు, మీరు బిగినరు అన్నా కూడా అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళని ఏం చేసి చెప్తున్న ట్రైనింగే. ఆ వెబినార్ మీరు కూడా అటెండ్ అవ్వాలి అని అంటే డీమ్యాట్ గ్రూప్ మెంబర్ అవ్వాలి. ఒకవేళ మీరు మెంబర్ అవ్వకపోతే కనుక
సో ఫ్యూచర్లో సేమ్ టాపిక్ మీద మళ్ళీ వెబినార్ ఉంటుంది అప్కమింగ్ వీక్స్లో. సో ఈ టాపికే కాదు, రకరకాల టాపిక్స్ మీద వెబినార్లు అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మేము. సో మీ ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ చూడాలన్నా, ఈటీఎఫ్స్కి సంబంధించిన లెర్నింగ్ వ్యూస్ చూడాలన్నా, స్టాక్స్కి సంబంధించిన స్వింగ్ వ్యూస్ చూడాలన్నా, ఇలాంటి వెబినార్లు అటెండ్ అవ్వాలన్నా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మన ఛానల్ కింద ఉన్న జెరోదా ఏంజల్ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు అని చెప్పి చెప్తాను. మీరు చేయాల్సిందల్లా మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయమని చెప్తాను. సో ఒకవేళ మీకు ఆల్రెడీ జెరోదా కానీ ఏంజిల్లో కానీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ రెఫర్ చేసి వాళ్ళ ఐడిని మనకు షేర్ చేయడం ద్వారా అకౌంట్లోకి, అది మీ గ్రూప్లోకి చూడండి. నిఫ్టీ 50లో నుంచి దివీస్ ల్యాబొరేటరీస్ అలాగే ఎల్టీఐ మైంట్రీస్ అనేవి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి. సో అట్లాగే కొత్తగా ట్రెంట్ అనేది వస్తుంది, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ వస్తుందన్నమాట. ఈ రెండు నిఫ్టీలో ఏంటంటే యాడ్ అవబోతున్నాయి September 30th నుంచి. ఆ రెండు ఏమో ఎక్స్క్లూడ్ అయిపోతున్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఎందుకనంటే కొన్ని కంపెనీలు వెళ్ళిపోతూ ఉంటాయి నిఫ్టీలో నుంచి, కొన్ని ఏమో వస్తూ ఉంటాయి. ఒక 20 years తర్వాత చూస్తే నిఫ్టీలో మేజర్ కంపెనీస్ వెళ్ళిపోయినా వేరే మంచి కంపెనీలు రీప్లేస్ చేస్తాయి. కాబట్టి ఈటీఎఫ్స్ ఏంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీరు హిస్టరీ ఇప్పుడు దాకా చూస్తే కనుక ఈటీఎఫ్లో ఎవ్రీ మంత్ మనం క్లవర్గా ఒక 5,000 2,000 అట్లా 10,000 మన శక్తి కొద్ది కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్ మనం చేసుకుంటే 13 to 14% CAGR ఇస్తుంది. ఇప్పుడు రాకేష్ జుంజునవాలా గారు 18 to 20% CAGR జనరేట్ చేయగలిగారు. వారన్ బఫెట్ గారు అంటే వరల్డ్లోనే టాప్ 22% జనరేట్ చేయగలిగారు. సో మనం కొంత పార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మన శ్రమ లేకుండా 14 to 15% CAGR జనరేట్ చేయగలుగుతున్నామంటే సో చాలా సాధించినట్లే కదా. కాబట్టి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్ చేయొద్దు. అలాగే మన గ్రూప్లో అయితే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ నేను ఎప్పుడు స్టడీ చేసుకుంటున్నాను అట్లాంటివి ఏంటంటే డీమ్యాట్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ మంత్. బాగా మార్కెట్ హైలో ఉంది అన్నప్పుడు అలాంటి మనసులో నేను ఈటీఎఫ్లో నేను పెద్దగా ఏంటంటే స్టడీ చేయడానికి ఆసక్తి చూపించను. అలాగే అప్పుడప్పుడు ఏంటంటే నాస్డాక్ దొరుకుతుంది డిప్స్లో, దాన్ని కూడా డిస్కౌంట్స్లో స్టడీ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు చెప్పా కదా డీమ్యాట్ గ్రూప్లోకి వస్తే ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ మీకు ఉంటాయి. చూడండి సార్, స్టాక్ మార్కెట్కి సంబంధించి చూడండి వరల్డ్లో టాప్గా మనకి పేరు కనపడేది వారన్ బఫెట్ గారు. తన CAGR 22%. సో ఇయర్లీ రిటర్న్స్. సో రాకేష్ జుంజునవాలా గారిది ఇంకొంచెం తక్కువ ఉంది. సో మన రామ్దేవ్ అగర్వాల్ ఉన్నారు కదా, మోతీలాల్ ఒస్వాల్ రామ్దేవ్ అగర్వాల్ తనది 26% అబవ్ ఉన్నట్లుంది. సో అంటే 20% 18% తీస్తేనే వాళ్ళు వరల్డ్ ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియా ప్రభావం చూసి ఎవ్రీ మంత్ ₹1,00,00,000 చూశాను, ఈ ఇయర్ 7 కోట్ల ప్రాఫిట్లు చూశాను, అర్థమవుతుందా? అలాంటి బిలీఫ్స్ చేయొద్దన్నమాట. సో అలాంటి వాళ్ళు నిజంగా ఏంటంటే ఎవ్రీ మంత్ CAGR జనరేట్ చేయగలిగితే 100% 200% అట్లా వాళ్ళు ఏంటంటే పేపర్లో ఎక్కుతారు, టీవీలో తెగ వస్తూ ఉంటారు. కానీ అది సాధ్యం కాదు, సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో మనకి స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది పీపుల్ నష్టపోవడానికి కారణం ఏంటంటే సో ఆ గెయిన్ గురించి ఏంటంటే అన్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఎవ్రీడే నాకు 5% కావాలి, ఎవ్రీ మంత్ 50% కావాలి. ఇట్లా చాలామంది అయితే 10,000తో నాకు 1,00,000 కావాలి, 1,00,000తో నేను వస్తాను, ఎవ్రీ మంత్ నాకు 50,000 కావాలి. ఇట్లా సో అన్యాచురల్గా అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ మనం ఇమాజిన్ చేస్తే రివర్స్లో పోతాయి. ఎవ్రీడే 10,000 కాదు, ఎవ్రీడే 20,000 70,000 లాగేస్తుంది మార్కెట్. సో అర్థమవుతుందా? అండ్ వరల్డ్లో టాప్ పీపులే 20% అరౌండ్లో ఉన్నారు అని అంటే మనకి ఇయర్లీ రిటర్న్స్ ఎంత పాసిబుల్ అవుతుందో చూడండి. సో హార్డ్లీ ఏంటంటే ఇప్పుడు మన ఇంతకుముందు సెబీ రూల్స్ లేవు కాబట్టి ఇంతకుముందు పబ్లిక్గా మనం వ్యూస్ ఇచ్చేవాళ్ళం. కొంతమంది పోర్ట్ఫోలియోస్ 90%, 110%, 45, 50, 60, 70 చాలామంది ఉన్నాయి. సో దట్ డస్ నాట్ మీన్ అదే రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుందని అనుకోవద్దు. సో 2017 మార్కెట్ పీక్స్ 18, 19, 20 ఎంత డౌన్ పర్ఫార్మెన్స్ ఉన్నాయో, 20 అయితే ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఎంత పడిపోయిందో మీరు చూసే ఉంటారు. 18 రిటర్న్స్ లేవు, 19 లేవు, 20 లేవు. బట్ 2017లో పీక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 18, 19, 20 ఇంకా బాగుంటాయి అనుకునే చేశారు. కానీ ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. ఇప్పుడున్న గవర్నమెంటే సెంటర్లో అప్పుడు కూడా ఉంది. సో కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. కానీ ఓవరాల్గా మనం స్టాక్ మార్కెట్ హిస్టరీ చూస్తే ఓవరాల్గా గెయిన్లో ఉంటాం. కొన్నిసార్లు 3 years కానీ 5 years కానీ స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఇవ్వదు, దానికి కూడా సిద్ధం అవ్వాలి. కొన్నిసార్లు రెసిషన్స్, అట్లాంటి టైంలో కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసుకోవడానికి మన దగ్గర క్యాపిటల్ ఉండాలి.
సో ఇలా మార్కెట్ మంచి ర్యాలీస్ ఉన్న ఇయర్స్ ఏంటంటే మన పార్టిసిపేషన్ తక్కువ ఉండాలి. సో కాబట్టి ఇవన్నీ తెలియాలి అంటే స్టాక్ మార్కెట్లో ఒక 3 years నిలబడాలి. అవన్నీ నిలబడాలి అని అంటే సో ఏంటంటే ఎలా పడితే అలా ట్రేడింగ్ని చేయకూడదు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు స్టాక్ మార్కెట్లో 3 years కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎవరైనా అండర్ వాళ్ళ గైడెన్స్లో తప్ప మీరు అకౌంట్లో బై సెల్ మీ ఓన్గా చేశారంటే మీ మాట మీరే వినరు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పర్టికులర్గా లెవెల్ చెప్పమంటే సో ఇప్పుడున్న గ్లోబల్ క్యూస్ ప్రకారం అలాగే ఓపెన్ అయితే 51,248 అలాగే 51,382 ఈ జోన్ జాగ్రత్త. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ జోన్ తగిలితే కాస్త రేంజ్ బౌండ్ టు డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. షార్ట్ చేయొద్దు. ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే మనకి బై పాయింట్ ఆఫ్ వ్యూలో 50,684, 50,333 అంటే బయింగ్ వ్యూ చూడటానికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. సో కాబట్టి ఇనిషియేషన్ ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 50,684, 50,333 అనేది ఒక ఆపర్చునిటీ లాగా మనం ప్లాన్ చేయొచ్చు. సో ప్రైస్ వచ్చిన తర్వాత ఈ జోన్లో ఆర్డర్లు ఎలా రియాక్ట్ అవుతున్నాయో కూడా చూడాలి రన్నింగ్లో. అంతేగాని బ్లైండ్గా వెళ్ళి ఆ జోన్లో మెన్షన్ చేసాం కదా అని వెళ్ళి బై చేయొద్దు. అట్లాంటి పనులు ఎప్పుడు చేయొద్దు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా చూసారంటే వీడియో నచ్చి ఉండొచ్చు. సో అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. రేపటి లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.